మంచి విషయం. ఇంకోటి ఏంటంటే నాన్న అవినాష్ రెడ్డి చాలాసార్లు మాట్లాడుతున్నారు మర్డర్ జరిగిన ముందు రోజు, మర్డర్ జరిగిన తర్వాత రోజు. అంటే 2009లో అవినాష్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కాకుండా ప్రతిరోజు మా నాన్న అవినాష్ రెడ్డి మాట్లాడుకుంటారు. దాంట్లో తప్పేముంది? ఇద్దరు పొలిటికల్ యాక్టివిస్ట్, ఇద్దరు ఒకే పార్టీ కోసం కష్టపడుతున్నారు, ఫోన్లో మాట్లాడుకుంటారు ఏం చేయాలనేది. ఎలక్షన్ టైం కాబట్టి ఇంకెక్కువసార్లు మాట్లాడుకుంటాడు. అదేదో ఇప్పుడు మర్డర్ జరిగిన ఒక రోజు ముందో, ఒక వారం ముందో, నెల రోజు ముందో అబ్నార్మల్గా యాక్టివిటీ పెరిగి అబ్నార్మల్గా మాట్లాడుకుంటున్నారంటే దట్ ఈస్ ఫాల్స్ న్యూస్. నేను ఒప్పుకుంటా. 10 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నారు, దాంట్లో కొత్త ఉంది, పెద్దాన్ని భూతద్దంలో చూపించడమే. ఇప్పుడు ఎట్లా నేను జైలుకి వెళ్ళి వాళ్ళని బెదిరించినా అర్థపర్థం లేని ఆరోపణలు చేసిందో, ఆమె చదువుకున్నామే కదా, డాక్టరే కదా, పోయినప్పుడు అట్లీస్ట్ ఈ షుడ్ ఆస్క్ జైలు అథారిటీస్ ఇది నిజమా కాదా, వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకుందా లేదు. నాతో పాటు డాక్టర్లు పోయినారు కదా, వాళ్ళని అడిగి స్టేట్మెంట్ తీసుకుందా. సరే నన్ను అంటే అడగలేదు, ఇట్లా జరిగింది మీరంతా కలిసే ఉన్నారా లేదా అని. ఏం లేదు, పోయి అఫిడవిట్ వేయడం సుప్రీంకోర్టులో, హైకోర్టులో, బెయిల్ క్యాన్సిల్ అవ్వాలా. 2.5 సంవత్సరాల నుంచి చెయ్యని తప్పుకి ఎవరన్నా మిమ్మల్ని తిరిగితేనే మనం భరించలేము. 2.5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాం మేము. మోస్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీ మేము జైల్లో. ఈ కేసులో సంబంధం లేని విషయంలో మమ్మల్ని ఇంక్లూడ్ చేసి జైల్లో పెట్టినారు. ఒక్క ఎవిడెన్స్ లేదు. ఈ దస్తగిరి అప్రూవల్గా వాడి స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి దాని నుంచి సరౌండింగ్ నాన్న అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడు, అవినాష్ రెడ్డి నాన్నకు ఫోన్ చేసినాడు, నాన్న ఎర్రగంగిరెడ్డి ఫోన్ చేసినాడు. ఎర్రగంగిరెడ్డి పార్టీ యాక్టివిస్ట్, ఎలక్షన్ల కోసం ఎవరు ఫోన్ చేయరా? ఒకసారి ఫోన్ చేస్తే దాని చుట్టూ స్టోరీ. ఇప్పుడు సేమ్ నేను జైలుకి పోయింది ఎట్లా స్టోరీ చదివినారు, దీని చుట్టూ స్టోరీ. లాస్ట్ టైం హైకోర్టులో మేము బెయిల్ అప్లికేషన్ ఇస్తే సిబిఐ డ్రైవర్ని బెదిరించినాము ఒక ప్లేస్లో, బెదిరించినారని చెప్పేసి అప్లికేషన్ వేస్తారు. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ కావడానికి 15 రోజులు 20 రోజులు పడుతుంది. వాళ్ళకి అంత సంబంధం లే. జడ్జి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, పోయి సిబిఐ డ్రైవర్ని బాంబులేసి చంపేస్తాము నువ్వు ఇక్కడ నుంచి పోకపోతే అని బెదిరించినారంట. అది ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ సిబిఐ ప్లేస్ ఎక్కడుంది, అది వాడు చెప్పిన ప్లేస్ ప్రకారం పోతే వాళ్ళ 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 మా అదృష్టం, వాళ్ళ దరిద్రం ఏంటంటే దానికి ఆపోజిట్గా ఒక కళ్యాణ మండపం ఉంది, దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది. లాస్ట్ 20 రోజులు సీసీ ఫుటేజ్ చూస్తే ఎక్కడే కానీ కార్ ఆగినట్టు లేదు. 20 days ఫుటేజ్ మొత్తం చూసినారు. వాడు చెప్పింది 5 రోజులు అండి, 20 రోజులు సీసీ ఫుటేజ్ చూసినాడు, ఎక్కడ కార్ అయింది. దాంతో తెలిసిపోతుంది అబద్ధం అని. ఆ తర్వాత దాని గురించి ఎక్కడ మెన్షన్ ఉండదు, ఏ దాంట్లో మెన్షన్ ఉండదు. సేమ్ ఇదంతే. మనం బెయిల్ అప్లికేషన్ ఇచ్చినామా, వీళ్ళకి బెయిల్ రాకూడదు, పొలిటికల్ మోటివ్. బెయిల్ వస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు డ్రామాలన్నీ ఎండింగ్ చెప్పడము, ఆయన దస్తగిరి అని చెప్పడము, వీడు డ్రామాలు ఆడడము, సెన్స్లెస్ అలిగేషన్స్. జైల్లో పోయి ఎవడన్నా బెదిరిస్తాడా? వాడిని బెదిరించాల్సిన అవసరం ఏముంది? కేసు కంప్లీట్ అయిపోయి 6 నెలలు 7 నెలలు అయింది. ఇప్పుడు కానీ దస్తగిరి అని బెదిరించి ఏం చేయాలి నేను? ఇంకా ఘోరం ఏంటంటే ఫస్ట్లో నేను మా తమ్ముడు ఇద్దరం పోయినామని చెప్పిందామా మా తల్లి, వాళ్ళ దస్తగిరి వాళ్ళ వైఫ్. ఈయన పోలేదని తెలిసి ఇంకా పోలేదు చెప్తే లిటరల్గా దొరికిపోదా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ కవర్ చేసేసరికి నెక్స్ట్ మళ్ళీ స్టేట్మెంట్స్లో సంబంధం లేదు, హైదరాబాద్లో ఉన్నాడు. వాంట ప్రూఫ్ కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండే ఫుటేజ్ జరిగింది. ఇవన్నీ తెలుస్తాయని చెప్పి మళ్ళీ స్టోరీలు దీని చుట్టూ. ఆయన కాదు నా పేరు చెప్పడము. ఇంకోటి ఎమ్మెల్సీకి నాన్న పోటీ చేసేది. ఒకటి అసలు గూగుల్ టేక్అవుట్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ఎవిడెన్స్ ఫైనల్ ఛార్జ్లో సబ్మిట్ చేసిన గూగుల్ టేక్అవుట్ అనేది పులివెందుల్లో గూగుల్ టేక్అవుట్ అక్యురసీ. మీరు ఎవరైనా పులివెందులు పోయి చెక్ చేయొచ్చు, ఎవరైనా వాళ్ళ గూగుల్ జీమెయిల్ ఓపెన్ చేసి గూగుల్ టేక్అవుట్ వెబ్సైట్ చేయొచ్చు. నువ్వు ఒకరోజు గూగుల్ టేక్అవుట్ డేటా తీసుకో, తర్వాత ఒక 5 రోజుల తర్వాత డేటా తీసుకో, ఒకసారి తీసుకున్న దానికి కిలోమీటర్ వ్యత్యాసం వస్తుంది ఆ టవర్స్ బట్టి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే దట్ డిఫరెన్స్ డిక్రీజ్. 300 మీటర్లు 200 మీటర్లు అక్యురసీ చూపిస్తారు. పులివెందుల్లో లిటరల్గా 1 కిలోమీటర్ పైన అక్యురసీ. అలాంటి గూగుల్ టేక్అవుట్ తీసుకొని A2 వచ్చేసి ఇంట్లో ఉన్నాడు, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి సార్ ఇంట్లో ఉన్నాడు, టవర్ లొకేషన్స్, ఆ టవర్ లొకేషన్స్ 1 కిలోమీటర్ రేడియస్ ఉంటే ఎక్కడేం చూపిస్తుంది అది? మా ఇల్లు చూపిస్తుంది 1 కిలోమీటర్ అంటే మోర్ దెన్. వివేకానంద రెడ్డి ఇల్లు, భాస్కర్ అంకుల్ ఇల్లే 300 మీటర్ 200 మీటర్లు కూడా ఉండదు. దాన్ని పట్టుకుని అది ఎవిడెన్స్. దాని గురించి మీరు ఇంకా ఎంక్వైరీ చేయలేదు. దాని గురించి అసలు ఆమెకు నిజంగా కోరుకోవాలంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగాలి. వాళ్ళ నాన్నని చంపిన నిజంగా కావాలంటే ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఫస్ట్ చార్ట్లో మెన్షన్ డాక్యుమెంట్స్ ఏమైంది, ఎందుకు మెన్షన్ చేయలేదు, దాని గురించి ఎందుకు అప్డేట్ చేయలేదు. శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి ఆయనకు చెప్పినాడు, దాని గురించి ఎందుకు ఎంక్వైరీ చేయాలి, శివప్రకాష్ రెడ్డి ఛార్జ్ షీట్లో ఎందుకు మెన్షన్ చేయలేదు, ఆ పాయింట్స్ అన్ని ఎందుకు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేయలేదు నా వాళ్ళు అవే అడగదు.
ఫస్ట్ 6 నెలలేమో ఆదినారాయణ రెడ్డి ఆమెకేమో విలను. ఒక 6 నెలలు దాటితేనే ఆదినారాయణ రెడ్డి నాకు చాలా సపోర్ట్ చేసినాడు, చాలా మంచి వ్యక్తి అంటది. ఇంకొక 3 నెలల తర్వాత మళ్ళీ ఏమంటుందో ఎవరికి తెలియదు అది. రియాక్షన్ జరుగుతూనే ఉన్నాయి ఇవి. ఇంకా ఏమన్నా అంటే క్లీనింగ్, హార్ట్ అటాక్ థియరీ అంటారు. హార్ట్ అటాక్ థియరీ ఫస్ట్ ప్రపోజ్ చేసిందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇది ప్రూఫ్తో చెప్తున్నారు. సునీత స్టేట్మెంటు, శివప్రకాష్ రెడ్డి ఆదినారాయణకి చెప్పడము. ఇది ఇంకా దీనికంటే ఇంకేం ప్రూఫ్ కావాలి?